వియత్నాం మనందరూ తెలుసు ఒక కమ్యూనిస్ట్ దేశం. ఆ దేశంలో ఈ మధ్య కాలం వరకు కూడా 2 చైల్డ్ పాలసీ ఉండేది. అంటే ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లల్ని కనకూడదనమాట. కంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఎత్తేయటం ఇవన్నీ చేసేవాళ్ళు. మనకు తెలుసు 1975 వరకు కూడా వియత్నాంలో పెద్ద యుద్ధమే జరిగింది. దాదాపు 20 సంవత్సరాలు జరిగింది ఆ యుద్ధం. ఆ టైం తర్వాత అక్కడ పేదరికం బాగా పెరగటం, నిరుద్యోగం బాగా పెరగటం, స్టాండ్ ఆఫ్ లివింగ్ బాగా తగ్గటం, రిసోర్సెస్ సరిగా లేకపోవటం, ఇలా చాలా కారణాల వల్ల అక్కడ పిల్లల్ని కంటం తగ్గించమని చెప్పి గవర్నమెంట్ ప్రమోట్ చేసింది, కమ్యూనిస్ట్ దేశం కాబట్టి. అక్కడి నుంచి ఏం జరిగిందంటే వియత్నాంలో 90s, 70s, 80s ఆ టైంలో యాన్యువల్ పాపులేషన్ గ్రోత్ రేట్ అంటే వార్షికంగా జనాభా పెరుగుదల అనేది అంటే 2% ఉండేదన్నమాట. దాంతో భయపడిపోయారు, ఇంకా ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారనమాట. అయితే ఇప్పుడు వియత్నాంలో టీఎఫ్ఆర్ బాగా తగ్గింది. మామూలుగా టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ రీప్లేస్మెంట్ లెవెల్ అనేది 2.1%. అయితే వియత్నాంలో 1.96కి పడిపోయిందనమాట. దాంతో మళ్ళా ప్రభుత్వం అక్కడ అంటే ఇదే కంటిన్యూ అయితే కనుక వర్కింగ్ ఫోర్స్ ఉండదు, జనాభాలో యువ జనాభా ఉండరు, చైనా, జపాన్ ఎలాంటి క్రైసిస్ ఫేస్ చేస్తున్నాయో అలాంటి క్రైసిస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి వియత్నాం మళ్ళీ ఇప్పుడు పాలసీస్ మార్చేసింది. 2 చైల్డ్ కాదు, ఎక్కువ మంది పిల్లల్ని కనమని వియత్నాం గవర్నమెంట్ ఇప్పుడు ప్రోత్సహిస్తుంది. కొన్ని దేశాలు ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో పడిపోయాయి అనమాట. ఓ పక్క దేశాల్లో ఇన్కమ్ మిడిల్ ఇన్కమ్ లానే ఉంది, కానీ ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైపోతుంది అనమాట. వియత్నాం, థాయిలాండ్ ఇలాంటి దేశాలు వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్తున్నారనమాట. ఇకపోతే జపాన్ చూస్తే జపాన్లో యాన్యువల్ బర్త్ రేట్స్ 7 lakhs కన్నా తగ్గినాయంట. అక్కడ యువత పెళ్లిళ్ళు చేసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదంట. అండ్ చేసుకున్న వాళ్ళు కూడా నో కిడ్స్, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటున్నారంట. అంటే ఇద్దరం సంపాదిద్దాం, పిల్లలు వద్దు అని చెప్పి ఈ ట్రెండ్ బాగా పెరిగిపోయిందనమాట. అండ్ జపాన్లో పెళ్లిపైన విముఖత కూడా చాలా ఎక్కువ కనిపిస్తుందంట. ఇంకా చైనా లాంటి దేశాల్లో అయితే ఈ 1 చైల్డ్ పాలసీ ఇంతకుముందు ఉండేది, దాన్ని ఎత్తేసి 2 చైల్డ్ పాలసీ చేశారు. ఇప్పుడైతే చైనాలో 3 పిల్లలైనా స్వేచ్ఛగా కానొచ్చంట. ఇకపోతే రష్యాలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సంబంధించి కపుల్స్ కి వర్క్ మధ్యలో బ్రేక్ ఇవ్వాలని, వాళ్ళని పిల్లల్ని కనేటట్టు ప్రోత్సహించాలని చెప్పి, అంతేకాదు భవిష్యత్తులో ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అయిపోయిన తర్వాత రష్యాలో ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అని చెప్పి ప్రత్యేకమైన మినిస్ట్రీ తేవాలని చెప్పి అనుకుంటున్నారంట. ఇలా చాలా దేశాల్లో పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నారనమాట. ఎందుకంటే నీకు డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చే కొద్దికి, వృద్ధ జనాభా పెరిగే కొద్దికి పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు, వాళ్ళకి అక్కడ ఇంకా జనాభా కూడా దొరకరనమాట. సో ఆ టీఎఫ్ఆర్ మెయింటైన్ చేయటం, అదేవిధంగా జనాభాలో యువ జనాభా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు ఇలాంటి చోట్ల కూడా ఎక్కువ మంది పిల్లలు కనమని సీఎంసీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారనమాట. ఎందుకంటే జనాభాలో యువ జనాభా పడిపోతే కనుక ఆ రాష్ట్రాలకు కూడా రిసోర్సెస్ అనేవి డెవలప్ అవ్వవు అనమాట. అందుకని చాలా దేశాలు అంటే ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు.